ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీతో వచ్చాను. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు చేయబోయే రెసిపీ డబుల్ కా మీఠా. డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం డబుల్ కా మీఠా ఎలా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మనం డబుల్ కా మీఠా తయారు చేద్దాం. దానికి మనకి ఇక్కడ నేను 8 స్లైసెస్ బ్రెడ్ తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా ఉన్న బ్రెడ్ అండి. ఇది నేను తీసుకున్నది మిల్క్ బ్రెడ్ అండి. ఇది ఇప్పుడు మనం ఏంటంటే దీని సైడ్స్ మనం కట్ చేసుకోవాలి. ఆ బ్రౌన్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి. మీకు మిల్క్ బ్రెడ్ లేకపోతే మామూలు బ్రెడ్ కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ని నీట్గా మనం కట్ చేసుకోవాలి. సైడ్స్ చూసారు కదా, అది కట్ చేసి నీట్గా కట్ చేద్దాం. నెక్స్ట్ మనం ఈ బ్రెడ్ పీసెస్ని మనం 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలాగే చిన్న పీసెస్గా 4 పీసెస్ చూసారు కదా, ఇలా కట్ చేసుకోవాలి. మిగతా స్లైసెస్ కూడా ఇలాగే కట్ చేద్దాం. చూసారు కదండి, మనం 8 స్లైసెస్ బ్రెడ్ కూడా మనం ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇది చూసారు కదండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇంకా ఏంటంటే మనం ఇది ఫ్యాన్ కింద కానీ లేకపోతే బయట ఎండే ఉంది మనకి ఒక గంట మనం బయట కానీ ఫ్యాన్ కింద పెడితే ఇది మనకి కొంచెం హార్డ్గా వచ్చేస్తుంది. ఎక్కువ టైం వద్దు, ఇది కొంచెం హార్డ్ రావాలి. ఫ్యాన్ కింద కానీ బయట మనం ఎండ ఉండే మనం చేయొచ్చు. ఇది చేసిన తర్వాత మనకి మిగతా ప్రొసీజర్ ఎలాగో నేను చూపిస్తాను. చూస్తారు కదండి, ఇది హార్డ్ అయింది. నేను ఫ్యాన్ కింద పెట్టాను. మీరు సన్లైట్ ఉంది, సన్లైట్లో పెట్టొచ్చు. ఇదేంటంటే మనకి బాగా డ్రై అవ్వకూడదు, కొంచెం హార్డ్గా రావాలి. ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ మనం ఘీలో మనం ఫ్రై చేసుకోవాలి. దానికి నేను ప్యాన్ పెట్టాను. ఇప్పుడు దానిలోకి మనం 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. స్వచ్ఛమైన నెయ్యి అయితే చాలా స్మెల్, చాలా అరోమా వచ్చేస్తుంది. టేస్ట్ కూడా అలాగే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్లు ఘీ వేసాను. కొంచెం వేడి అవని. ఘీ హీట్ అయింది. దీనిలోకి మనం బాదాం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న, అలాగే క్యాషు కూడా వేసాము. మీకు ఇది నేను ఒక హ్యాండ్ఫుల్ వేసాను. మీకు మీ ఇంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే అది వాడొచ్చు. ఇది చూసారు కదండి, బాగా కలర్ వచ్చింది. మనకి ఇప్పుడు ఏంటంటే ఇంకొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేద్దాం. ఇందాక మనం డ్రై రోస్ట్ మనం నట్స్ ఫ్రై చేసుకున్న ఘీలోకి నేను ఇప్పుడు 2 గరిటెలు ఆయిల్ వేసాను. ఇది మనకి చాలా హీట్ అంటే కొంచెం మనం దీనిలోకి ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ వేసి ఫ్రై చేయబోతున్నాను. దానికి మనం ఏంటంటే ఇప్పుడు డ్రై చేసుకున్న మన బ్రెడ్ పీసెస్ని ఇప్పుడు మనం ఆయిల్లోకి వేసి 2 వైపున మనం లైట్ బ్రౌన్ కలర్ తీసుకురావాలి. ఇది గమనించాలి ఏంటంటే మనం ఇది లో ఫ్లేమ్లోని చెయ్యాలి, లేకపోతే ఇది మాడిపోతుంది. ఒకవైపు బ్రౌన్ కలర్ అయింది. ఇప్పుడు ఏంటంటే మనం ఇది అప్ సైడ్ డౌన్, ఇంకా మరో సైడ్ కూడా మనం ఇది అలాగే బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మనం ఇదేంటంటే చూస్తారు కదండి, 2 వైపున మనకి బ్రౌన్ కలర్ అయింది కదా. ఇప్పుడు మనం ఇంకొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేద్దాం. చూసారు కదండి, మనం బ్రెడ్ పీసెస్ ఇలాగే బ్రౌన్ కలర్ రావాలి. ఇంకా మనం మిగతా పీసెస్ కూడా ఇలాగే ఫ్రై చేశాను. చూసారు కదండి, మొత్తం మనం పీసెస్ని ఫ్రై చేశాను. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం.
ఇప్పుడు మనం షుగర్ సిరప్ తయారు చేద్దాం. దానికి మనం 1 కప్పు షుగర్ తీసుకోవాలి. అది ఒక ప్యాన్లోకి వేసి సేమ్ క్వాంటిటీ మనం వాటర్ కూడా తీసుకోవాలి. 1 కప్పు వాటర్ దానిలోకి వేసి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం చాలా బాయిల్ ఇదేంటంటే మనం మీడియం ఫ్లేమ్‌లో ఇది మనం బాయిల్ చేస్తున్నాను. ఇప్పుడేంటంటే ఇది బాగా మనం మిక్స్ చేసుకొని ఇది ఒక స్టిక్కీ కన్సిస్టెన్సీ రావాలి. ఎక్కువ మనం థిక్‌గా రాకూడదు. అలాగే చూసారు కదండీ! ఇప్పుడు స్టిక్కీగా వచ్చేసింది. ఇప్పుడు కలర్ గూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసింది గదా! ఇది మనం ఫ్లేమ్ మనం లోకి పెట్టి తర్వాత మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్‌ని వేద్దాం. ఇప్పుడు మనం దీనిలోకి ముందుగా ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ వేద్దాం. చూసారు కదండి బ్రెడ్ పీసెస్ అన్నీ షుగర్ సిరప్ చాలా బాగా అబ్జర్వ్ చేసింది. ఇప్పుడు ఏంటంటే దీనిలోకి ఒక టీ స్పూన్ ఏలకుల పౌడర్ వేసాను. ఇది కూడా మనకి చాలా బాగా ఫ్లేవర్ ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇది బాగా షుగర్ సిరప్‌లో ఇది మొత్తం పీల్చుకోవాలి బ్రెడ్ పీసెస్ మొత్తం. అప్పుడు దాకా మనం ఇది లో ఫ్లేమ్‌లోనే మనం కుక్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇప్పుడు బ్రెడ్ అన్నీ పీసెస్ అన్నీ ఇప్పుడు షుగర్ సిరప్ చాలా బాగా పీల్చింది. అది కూడా చాలా సాఫ్ట్ అయి వచ్చింది చూసారు కదండీ! ఇప్పుడు మనం దీనిలోకి పాలు వేద్దాం. దీనిలో ఏంటంటే ఒక హాఫ్ కప్ పాలు వేస్తున్నాను నేను దీనిలోకి. పాలు వేసిన తర్వాత చూసారు కదండీ! ఇప్పుడు అది కొంచెం మనకి కొంచెం థిక్‌గా వచ్చేసింది గదా! ఇప్పుడేంటంటే దానిలో పీసెస్ మనం ఇంకా స్మాష్ చేయకూడదు. అలాగే పీసెస్‌గా ఉండని. ఇప్పుడు దీనిలోకి మనం రోస్ట్ చేసుకున్న మన డ్రై ఫ్రూట్స్‌ని వేసి మనం మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఏంటంటే మన డబుల్ కా మీఠా ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసాం కదా! ఇప్పుడు అది వేసి ఒకసారి కలిపిన తర్వాత మనం ఇంకొక ప్లేట్‌లోకి సర్వ్ చేద్దాం. ఇది మన డబుల్ కా మీఠా రెడీ అయిపోయింది. చూసారు కదండి మన డబుల్ కా మీఠా స్వీట్ ఇక్కడ తయారైపోయింది. తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీ, చాలా యమ్మీగా అలాగే స్పీడ్‌గా మనకి ఇంట్లోనే తయారు చేయొచ్చు. తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక రెసిపీతో మీ ముందుంటాను.